హాయ్ హలో అందరికి నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి లైఫ్లో ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను జిమ్లో చేసే నా వర్కౌట్ ఎలా ఉంటుంది, నేను డైలీ ఫిట్నెస్ కోసం ఏ వర్కౌట్ చేస్తాను, ఈరోజు చేసే వర్కౌట్ ఏ వేరియేషన్ చేస్తాను, ఈ వీడియోలో చూపెడతాను. గైస్, ఈ వీడియోని చివరికి చూడండి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, ఫిట్గా ఉండండి. ఈరోజు బైసెప్ వర్కౌట్ చేస్తున్నాను. బైసెప్ వర్కౌట్లో నేను ఏమేమి వేరియేషన్ చేస్తాను, ఎన్నెన్ని వేరియేషన్ చేస్తాను, ఎక్కువ రెపిటేషన్ చేయకూడతాను చూడండి గైస్ ఈ వీడియోలో. ఇక మా జిమ్ సైన్యం ఇప్పుడే వచ్చి ఒక్కొక్కరు కొంచెం వామప్ చేస్తారు. సాయి బ్రో హాయ్. వర్కౌట్కి గైస్ వామప్ చాలా ఇంపార్టెంట్. మీరు వర్కౌట్ చేసే ముందు ఖచ్చితంగా 10 minutes వామప్ చేయండి. ఇప్పుడు నేను వామప్ సెషన్ నేను పుల్అప్ చేస్తున్నాను. ఇప్పుడు టోటల్ మన వర్కౌట్ అయిపోయిన తర్వాత మన బాడీ పంప్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపెడతాను. బాడీది ఈజీగా పుల్అప్స్ రాగానే పుల్అప్స్ ఒక 20 తీయండి. పుల్అప్స్ చేయడం వల్ల మన బాడీని మనం స్ట్రెంత్ ట్రైనింగ్, మన వెయిట్ మనం లేపుతామంటే మన స్ట్రెంత్ ట్రైనింగ్ మంచిగా ఉన్నట్టు. చూడండి 20 పుల్అప్స్ చేయండి. మీకు 2 వచ్చినా పర్వాలేదు, మరిన్ని చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను తీసిన ప్రతి వీడియో మీరందరూ చక్కగా ఆదరించి నన్ను చాలా బాగా మోటివేషన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ముఖ్యంగా మీరందరూ కూడా రెగ్యులర్గా వర్కౌట్ చేయండి. వర్కౌట్ చేయడం వల్ల మనం ఎండ్ ఆఫ్ ది డే చాలా హ్యాపీగా ఉంటాం. ఫ్రెండ్స్, చాలామంది వర్కౌట్ చేయడానికి టైం లేదని భావిస్తారు. మీరు మాత్రం అలా ఉండకండి. రెగ్యులర్గా 100 పుషప్స్, 100 స్కిప్పింగ్, డైలీ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అయినా వెళ్ళండి, కానీ యాక్టివ్గా ఉండండి. మీకు దగ్గరలో అందుబాటులో ఉంటే జిమ్కి వెళ్ళి మంచిగా మీ బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఉండే మొదటి ఇల్లే మన బాడీ మన మొదటి ఇల్లు. మనం ఎలా ఉండాలంటే నిన్నటి కన్నా ఇవాళ స్ట్రాంగ్గా ఉండాలి, అలా తయారవ్వాలి మైండ్ సెట్. ప్రస్తుతం మనం ఏ రంగంలో ఉన్నా ప్రతిదీ స్ట్రెస్తో కూడుకుంది, ప్రతి ఫీల్డ్ పోటీతో ఉంది. ఈ పోటీ ప్రపంచంలో మనం మన లైఫ్ని ముందుకు తీసుకెళ్లాలంటే మనం ఫిట్గా ఆరోగ్యంగా ఉండాలి. ఫ్రెండ్స్, నా పేరు మహేష్. బైసెప్ వర్కౌట్లో చాలా మందికి బిగ్గర్ బైసెప్ కావాలని ఉంటుంది. మన బైసెప్ బిగ్గర్ సైజ్ రావడానికి నేను 3 వేరియేషన్ చెప్తాను. అవి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. మీ బైసెప్ వర్కౌట్ డే నాడు ఇది యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. బైసెప్ బిగ్గర్ కావడానికి మంచి ఉపయోగపడేది బార్బల్ కల్. ఈ బార్బల్ కళ్ళు కొద్దిగా మీకు వీలైనంత వెయిట్ వేసుకోండి. లో వెయిట్ కాకుండా కొద్దిగా స్ట్రెంత్ వెయిట్ మీకు ఎంతవరకు లిఫ్ట్ చేయగలుగుతారో అంతవరకు చేసేసి 3x12 సెట్స్ చేయండి. షోల్డర్స్ కదిలేయకండి. ఇప్పుడు నేను ఎలాగైతే చేస్తున్నానో ప్రాపర్ ఫామ్తోని అలా చేయండి, డిసిప్లిన్గా. దీన్ని ఒక 5 సెట్స్ మీకు సైడ్ నుండి చూపెడుతున్నాను చూడండి. షోల్డర్ అసలు ఇంత కూడా షేక్ కావద్దు. ఇది 3x12 సెట్స్ చేయండి. ఇది ఎక్సలెంట్గా పంప్ అవుతుంది. హ్యూజ్ మజిల్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది. బైసెప్ హ్యూజ్ కావాలంటే బెస్ట్ వేరియేషన్ వచ్చేసి డంబెల్ హైమర్ కల్. ఇది అస్సలు మిస్ కావద్దు. ఈ హైమర్ కల్ చేసేటప్పుడు షోల్డర్ వర్కే చేయాలి. షోల్డర్ మళ్ళీ హ్యాండ్ మొత్తం అసలు షేక్ కావద్దు, ప్రాపర్ ఫామ్తో చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్న విధంగా ఇది చేయడం వల్ల మన 4 arm స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. మీకు నచ్చినంత వెయిట్ తీసుకోండి. నేను చేసే 70 kg వెయిట్. బిగ్గర్ బైసెప్ గెయిన్ చేయడానికి మనం చేసే నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి సింగిల్ డంబెల్తో. ఈ డంబెల్ వెయిట్ వచ్చేసి 17.5 kg. మీరు కూడా వెయిట్ను కొద్దిగా ఇంక్రీజ్ చేయండి. మనం 2 హ్యాండ్స్ని షోల్డర్ వరకు డంబెల్ని పైకి తీసుకురావాలి. అలాగే స్క్వీజ్ కూడా వీలైనంత కిందికి తీసుకెళ్ళండి. ఈ షోల్డర్ కన్నా మించొద్దు మనం చేసే వర్కౌట్. ఇది కూడా 3x12 రెపిటేషన్ చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మనం నెక్స్ట్ వేరియేషన్ బైసెప్లో ఇంక్లైన్ బెంచ్ మీద చేస్తున్నాం. ఈ వేరియేషన్ బైసెప్కి ఎక్సలెంట్గా పడుతుంది. బైసెప్ అన్ని మజిల్ గ్రూప్కి ఇది ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. మీరు 3x12 రెపిటేషన్స్ చేయండి. తక్కువ వెయిట్ చేయకండి. అప్పుడప్పుడు వెయిట్ ఎక్కువ పెంచుకుంటేనే బాడీ మజిల్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది. కంఫర్ట్ జోన్లో చేయొద్దు. ఇప్పుడు నేను చేస్తున్న విధంగా ప్రాపర్ ఫార్మేషన్తో చేయాలి. ఇప్పుడు నేను చేస్తుంది 10 kg వెయిట్, మినిమం వెయిట్ ఉండాలి. అలా అయితేనే బైసెప్ మీద లోడ్ పడుతుంది, మనకు పంప్ ఈజీగా అవపడుతుంది. ఫ్రెండ్స్, నేను తీసిన ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మజిల్ మంత్ర వ్లాగ్స్. జై హింద్.